సహాస్ హాయ్. ఈరోజు మా మ్యారేజ్ డే రెడీ. మాది మ్యారేజ్ డే మాది. మాకు మిస్ అయ్యవా? అరే మీ బర్త్డేకి అయితే కేక్ కూడా తీసుకొస్తున్నావు నువ్వు. ఫ్రెండ్స్ మాకు కేక్ తేరా తేరా మమ్మీ. ఇవాళ మా పెళ్ళి మమ్మీ. మమ్మీ డాడీది నాది పెళ్ళి రోజు. ఇవాళ కేక్ తేవా బాబా? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హాయ్ అండి మీ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే సాహస్ బాబు ఫ్రెండ్స్ అమ్మ అయితే సంతమాలూరు స్కూల్కి వెళ్తున్నారు కదా, పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటంటే ఇంకా అదేనండి అమ్మ ఒడి కదా, తల్లికి వందనం డబ్బులు పడతాయి కదండి. అబ్బాయికి 6వ సంవత్సరం కూడా వచ్చేసింది అని చెప్పేసి మేడం వాళ్ళకి అన్ని ఫైన్ లింక్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అదేగాక ఈరోజు మా మ్యారేజ్ డే. ఇంకా అందరూ అయితే విష్ చేయండి బావని నన్ను అయితే. ఇంకా త్వరగా అయితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం. పిల్లలకి ఏమన్నా స్నాక్స్ తీసుకొని సడన్ సర్ప్రైజ్గా వెళ్దాం. మరి వెళ్దాం బావ రాబట్టి. చిన్న ఆయన అయితే మా నాయనమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్దాం. ఎండకి అల్లాడిపోతాడు. అయితే మా నాయనమ్మ దగ్గర వదిలిపెట్టేసి వెళ్తాం. అలాగే స్కూల్ కాడికి వచ్చాను కదా, పిల్లలు స్కూల్ కాడికి పిల్లలకి కాయలు చూసుకో. బయలుదేరు. ఓకేనండి, సాహస సుహాసిని చదువుకునే స్కూల్ కాడికి వచ్చేసామన్నమాట. కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాము. ఏడి సుబ్బారావు కూడా ఉన్నాడు. సుబ్బారావు అన్న హాయ్ హాయ్. మన పిల్లకాయలు ఆడున్నారు. పిల్లల కోసం వచ్చాలే, పిల్లల కోసం వచ్చాం. మళ్ళీ ఏమన్నారు సాహస్ బాబు? అందరు లంచ్ చేస్తున్నారు. మధ్యాహ్నం అయింది కదా, అడుగుపో మేడంనే. రాజీ సుహాసిని క్లాస్లో ఉంది కానీ అప్పా అది అమ్మది. హాయ్ మమ్మీ. అన్న తిన్నావా? తిన్నావా? మొత్తం తిన్నావా? వెరీ గుడ్. అన్నయ్య ఎక్కడ? హాయ్ మమ్మీ. పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ కోపించాం కదా, అది చెరువు ఒకటి తింటారు. మామిడికాయలు ఇంటికాడ తిందాంలే, సాయంత్రం రాండి మీరా. మేము చూసిపోవడానికి వచ్చాం. ఇప్పుడే అందరు పిల్లలు లంచ్ చేసి వెళ్తున్నారు క్లాసులోకి. బాగుందా రాజీ? బయలుదేరదామా? పిల్లలకు సంబంధించి మాట్లాడాలి మేడంతో. సరేమ్మా, మరి మేము వెళ్తున్నాం కానీ క్లాస్లోకి వెళ్ళి నువ్వు సాయంత్రం రండి బస్సులో, సరేనా? బుక్స్ కొంటాలి. ఇదేనా మీ క్లాసు? ఏది మరి? ఇదే కప్పు. బాయ్.
బాయ్. అమ్మాయి బాయ్. అన్న ఇగో ఈ పేరు రా, ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్. నానిరాజు రాజు పట్టదా, నాని రాజు ఈ సెంటర్లోది. ఒక బాక్స్లో పెట్టి యూట్యూబ్ సింబల్ పెట్టు. యూట్యూబ్ సింబల్ అంటే ఇలాగ ఉంటుంది. బాక్స్లో పెట్టి మధ్యలో డాట్ అవుట్ పెట్టి సరిపోయింది. అదే వైట్ తెలియదా, వైట్ ఉంటే సెంటర్లో పెట్టు. నానిరాజు అంటే పేరు పెద్ద అయ్యేసరికి పట్టలేదు కదా, అందుకని. ఇంకేమైనా తీసుకుంటావా? మ్యాజిక్ క్యాండిల్ తీసుకున్నావు. మనమేం పిల్లలు కాదుగా, ఒక కేక్ చూస్తున్నా ఏం కాదు. శ్రీ బాలాజీ బెంగళూరు అయ్యంగారి బేకరీ కాడికి వచ్చామండి. కేక్ అవి తీసుకున్నాము. ఈరోజు మా పల్లెలో పెళ్ళండి, చూశారుగా. మామూలు జరగట్లా, భోజనానికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. మా పల్లెటూరి మ్యారేజ్ వంటలు ఎలా ఉంటాయో, భోజనాలు ఎలా ఉంటాయో చూపిస్తా. అలా మంచిది. రోజు పోను ఇదేనా? బంతిలో భోజనం చేసేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు మొత్తం త్వర చేసేసుకొని తర్వాత మనకి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత సందర్గా ఉండిద్దని చెప్పేసి మా బామ్మర్ది వాళ్ళని అలానే మా చెల్లెల్ని కూడా పిలిపించుకున్నామండి. ఎందుకంటే మన సహజ్ పుట్టినరోజు అప్పుడు కూడా అమ్మ నాన్నల్ని, తమ్ముడోళ్ళని, మా మర్దల్ని, అలానే మా బావల్ని, మా చెల్లెల్ని అందరిని పిలిపించుకుని కుటుంబ సభ్యులు జరుపుకున్నాము. అదే మాదిరిగా మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ జరిగినా, మ్యారేజ్ సెలబ్రేషన్ జరిగినా, బర్త్డే సెలబ్రేషన్ జరిగినా, లేకపోతే ఏమైనా ప్రార్థన జరిగినా కూడా అందరినీ ఒక చోట గ్యాదర్ చేసుకొని ఫ్యామిలీతో సరదాగా ఉండటం అది నాకు చాలా ఇష్టం. అమ్మ నాన్నలు ఏమో ఊరు వెళ్ళిపోయారు కదా, మా చెల్లెలు కూడా ఊరు వెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి మా బామ్మర్ది వాళ్ళని పిలిపించుకొని తెచ్చుకున్న దాంట్లో కొంచెమైనా అలాగా సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట. పిల్లలు అయితే గోల చేస్తున్నారు. ఇంతకుముందే వచ్చింది, వాళ్ళు ఆడతా పాడతా ఇంకొకసారి అనుకుంటూ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మళ్ళీ మీకు మ్యారేజ్ పూర్తి వీడియో చూడాలనుకుంటే మన మెయిన్ ఛానల్లో ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్లో వీడియో పోస్ట్ చేశాను, చూడండి. మళ్ళీ తర్వాత సిల్వర్ ప్లే బటన్ కూడా వీడియో 100K సెలబ్రేషన్ కూడా మన మెయిన్ ఛానల్లోని ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్లోనే పోస్ట్ చేశాను అనమాట. ఓకేనా? అలానే కొత్త చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మా సరికొత్త వీడియో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్.